హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియో చూసిన వాళ్ళందరికీ అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్కి అయితే వినాయక చవితి శుభాకాంక్షలు. చేతిలో గొడిగంటని చూస్తున్నారా? ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది హైదరాబాద్లో. చూడండి మొత్తం వర్షం. బయటికి వెళ్దామని రెడీ అయ్యాడు. సో ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఖైరతాబాద్ అండ్ అలాగే బాలాపూర్ వినాయకుల దగ్గరికి అయితే వెళ్దాం. కానీ వర్షం చూస్తేనేమో తగ్గేలా లేదు, అసలు నైట్ నుంచి కొడుతుంది కంటిన్యూస్గా. మనమైతే లాస్ట్ ఇయర్ కూడా బ్లాగ్ చేస్తాం ఖైరతాబాద్ అండ్ అలాగే బాలాపూర్ గణేష్కి. సో ఈసారి కూడా మనమైతే బ్లాగ్ చేద్దాం, చూద్దాం ఎలా ఉన్నాయి ఈసారి గణేష్లు అక్కడ. సో వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం అందరూ అయితే జాగ్రత్త ఇంట్లోనే ఉండండి, ఏదైనా ఇంపార్టెంట్ అయితే తప్ప బయటికి రాకండి. సో ఈ సంవత్సరం అయితే మన ఖైరతాబాద్ గణేశుడు విశ్వశాంతి మహాశక్తి అవతారం అయితే భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ వీడియో చూసాక మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అలాగే షేర్ చేయండి. అది నేనైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే. సో తప్పకుండా చేయండి. సో అక్కడికి ఇలాగే కలుద్దాం. దేవుని దయ వల్ల వర్షం అయితే అయిపోయింది. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఈసారి క్యూ లైన్స్ అయితే చాలా ఆర్గనైజర్గా అరేంజ్ చేశారు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. అండ్ ఫస్ట్ డే కదా, జనాలు అయితే చాలా మంది వచ్చారు. నా దర్శనం అయితే 10 minutesలో అయిపోయింది. బట్ గణేషుని దూరం నుంచి చూద్దామని మళ్ళీ ఇంకో క్యూ లైన్లోకి అయితే వెళ్ళినా. ఇక్కడ ఈ లైన్లో అయితే ఆల్మోస్ట్ 30 minutes పట్టింది. అండ్ ఇక్కడ మహారాష్ట్ర బ్యాండ్ ఉంది, చూద్దాం. మన ఈ 69 అడుగుల ఖైరతాబాద్ బడా గణేశుడు అయితే ఈసారి విశ్వశాంతి మహాశక్తి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ లడ్డు కూడా ఇస్తారు. రోడ్ ఎక్కువ వస్తారని తెలిసి ఎగ్జిట్ పాయింట్స్ అయితే చాలా దూరంగా పెట్టిల్లు. మెట్రో దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఒక 1 kilometer. ఖైరతాబాద్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1/2 hour పట్టింది. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎట్లుంది క్రౌడ్. అండ్ ఖైరతాబాద్ నుండి బాలాపూర్కి అయితే ఒక 15 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం రోడ్స్కి 2 sides అయితే కట్అవుట్స్ అండ్ ఫ్లెక్సీస్తో నింపేశారు ఇక్కడ. అండ్ మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ దగ్గర అయితే పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది. సో వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఓన్ వెహికల్స్లో వస్తే బెటర్, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది.
అండ్ ఈసారి బాలాపూర్ గణేష్ దగ్గర అయితే స్వర్ణగిరి టెంపుల్ భారీ సెట్ వేశారు, మస్తు అనిపించింది అసలు. ఎగ్జాక్ట్ రెప్లికా అనుకోండి. లోపలికి ఎంటర్ అవగానే మనకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. అండ్ క్రౌడ్ అయితే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. చూడండి లోపల ఎలా ఉందో. ఎగ్జాక్ట్ గా మనకు అక్కడ స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఈ బాలాపూర్ గణేశుడి హైట్ అయితే 21 ఫీట్స్. అండ్ ఇక్కడ వీడియోలో చూస్తే మీకు చిన్నగా అనిపించచ్చు, కానీ అక్కడ లైవ్లో చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ అయితే వినాయకుడి కళ్ళు ఇట్లా ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేవి, అండ్ ఈసారి అయితే ఇయర్స్ ట్రై చేశారంట. అండ్ మనకి బాలాపూర్ గణేష్ అనగానే గుర్తొచ్చేది లడ్డు. ఇక్కడ లడ్డు అయితే వరల్డ్ ఫేమస్. లాస్ట్ ఇయర్ 30 lakhs వేలం పాట పాడారంట. ఇక మీరే అర్థం చేసుకోండి, అంటే మంచి జరుగుతుందని నమ్మకం. ఇక్కడ బయట అయితే హనుమాన్ విగ్రహం ఉంది చూడండి. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. ఇంకా అలా నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 20 to 30 minutes పట్టింది. ఇంకా రిటర్న్ అవుతున్న హాస్టల్కి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి బప్పా మోరియా. స్టే సేఫ్, బీ హ్యాపీ.